అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు సాయిరాం. వెల్కమ్ టు మై ఛానల్ అగ్రగణ్యుడు. ఈరోజు అయితే మా అస్నాపూర్ గ్రామంలో ఇందిరా మిల్లు సంబంధించి ఒక మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మీటింగ్కి ఎంఆర్ఓ మేడం గారు, అదేవిధంగా మన ఇందిరా మిల్లు సంబంధించి కమిటీ సభ్యులకు రావడం జరిగింది. ఈ యొక్క ఇందిరా మిల్లు మా అస్నాపూర్ గ్రామానికి అయితే 66 శాంక్షన్ కావడం జరిగింది. ఈ యొక్క ఇందిరా మిల్లు ఎవరికి ఇస్తున్నారు, కావాల్సిన అర్హతలు ఏంటి, ఎలా ఇస్తున్నారు అనే విషయాన్ని మొత్తం కూడా మనం తెలుసుకుందాం పదండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టేసేయండి. వెళ్దాం పదండి. జై శ్రీరామ్. తెలంగాణలోని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు అమల్లోకి వస్తాయని చెప్పేసి ప్రజలైతే చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా 6 గ్యారంటీల అమలుపై ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు చాలా అంటే చాలా మనకు ప్రముఖమైనవి చెప్పుకోవచ్చును. పాపం ఇల్లు లేనటువంటి ప్రజలు ఎందరో మంది ఉన్నారు. అందులో భాగంగా అద్దెకున్న వారు ఉన్నారు. ఇల్లు పాడైపోయినా కూడా ఏం చేయలేని స్థితిలో ఉండి అందులోనే వారు నివసిస్తున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా హస్నాపూర్కి అయితే ప్రభుత్వం తరపున 93 ఇండ్లు రావడం జరిగింది. ఇంతకుముందు మీటింగ్లో కలెక్టర్ గారు వచ్చి వారి యొక్క చేతుల మీదుగానే అర్హులైన వారికి ఇక ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాలను ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే 94 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒక 63 అర్హులకు ఇల్లు రావడం జరిగింది మస్నాపూర్లో. అయితే ప్రభుత్వం అయితే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ప్రజలందరికీ కూడా అర్హులైన వారికి ఒక్క ఇల్లుకు 5 లక్షల రూపాయల చొప్పున విడతల వారీగా, అంటే మన బేస్మెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత 1 లక్ష, గోడల నిర్మాణం జరిగిన తర్వాత 1 లక్ష, తర్వాత స్లాబ్ పోసిన తర్వాత 2 లక్షలు, ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మరొక 1 లక్ష, ఈ విధంగా 4 విడతల్లో 5 లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పింది. అందులో భాగంగానైతే మా అస్నాపూర్ గ్రామంకు అంటే తాంసి మండల పరిధిలో అస్నాపూర్ గ్రామానికి మాత్రమే 94 ఇండ్లు రావడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం అయితే ఒక 63 మందికి అర్హులకైతే ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. మన మండల ఆఫీస్ నుంచి అయితే మన తహసీల్దార్ మేడం గారు వచ్చారు. అదేవిధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక కమిటీ కూడా రావడం జరిగింది మా గ్రామానికి. అయితే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. అయితే ఇందులో గుత్తేదారు వ్యవస్థ అనేది ఏమాత్రం లేదన్నమాట. ఎవరికి వారు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఎవరి అకౌంట్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. అందులో భాగంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అయితే మొత్తం కూడా 22,000 కోట్ల బడ్జెట్తో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నదన్నమాట. అయితే అందులో భాగంగానైతే విడతల వారీగా అమౌంట్ అయితే మనకు వచ్చేస్తుంది. అదేవిధంగానైతే ఏడాదికి కొన్ని చొప్పున ఒక 72,000 80,000 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని అర్హతలు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలపడం జరుగుతుంది. అందులో భాగంగా నిరాశ్రయులైన పౌరులు కావచ్చు, తాత్కాలిక ఆశ్రయాలను నివసిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ట్రాన్స్జెండర్లు, పారిశుద్ధ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, దళిత మరియు వికలాంగులైన పౌరులు, అదేవిధంగా భూమి లేనటువంటి పేదలు కావచ్చును, అదేవిధంగా ఇల్లు లేనటువంటి వ్యక్తులు, ఇలా కొన్ని అర్హతలు అయితే ఖచ్చితంగా తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఇదిగో ఈ విధంగానైతే మా కలెక్టర్ గారు అయితే ఈ పథకాన్ని అయితే మంజూరు పథకాన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇంటి నిర్మాణం మాత్రము 5 లక్షల రూపాయలతో మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇంటి నిర్మాణము విస్తీర్ణం వచ్చేసి 400 చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మించుకోవాలని ఒక విధానం అయితే పెట్టడం జరిగింది. అందులో భాగంగానైతే ఒక కిచెన్, ఒక హాలు, ఒక అటాచ్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా ఇలాంటి పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇంకా అందని వారు ఏమాత్రం కూడా వాళ్ళు చింతించకుండా కాస్త ఓపిక పడితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ తర్వాత మీకు తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి సార్కి చెప్పడం జరుగుతున్నది. మీకు కూడా ఎవరికైనా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు రాకపోయి ఉంటే, అంటే ఖాళీ స్థలం ఉండి ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ లేకుండా, భూములు లేకుండా అర్హులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా మీరు కొద్దిగా ఓపిక పడితే ప్రతి సంవత్సరం ఒక 70,000-80,000 ఇండ్లు కానీ, 1,00,000 ఇండ్లు కానీ తీసుకొని మొత్తానికైతే 5 సంవత్సరాల లోపు 4,50,000 ఇండ్లు తప్పకుండా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరికైతే ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేవో, ఎలాంటి భూములు లేవో, ఆస్తిపాస్తులు లేవో అలాంటి వ్యక్తులకు ఖాళీ స్థలం ఉన్న వారికి కొద్దిగా ముందుగానే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అయితే తప్పకుండా వస్తాయని సార్ అయితే చెప్పడం జరిగింది.
మీకు కూడా తగిన అర్హతలుండి ఇల్లు రాకపోతే ఏమాత్రం కూడా మీరు టెన్షన్ పడకండి. ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత తప్పకుండా ఒక నియోజకవర్గాన్ని కొన్ని చొప్పున ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఇక ఇందిరమ్మ ఇండ్లు అయితే మనం అనుకున్నన్ని కాకపోయినా కూడా కానీ ఎన్నో కొన్ని తప్పకుండా వస్తాయి. మొత్తానికైతే మా గ్రామానికైతే ఈరోజైతే 66 ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. ఇదన్నమాట ఈరోజటి మన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ్మ పథకం ద్వారా ఈ ఇందిరమ్మ ఇండ్ల యొక్క విషయాలు. త్వరలో మా సబ్స్క్రైబర్లందరికీ మీ అందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హింద్.